తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా కంటబాడు మండలం మాంజిపాడి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరం కలిసి నివాళులు అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారు 9 నెలల పాటు తన చైతన్య రథం మీద రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి 9 నెలల స్వల్పకాలంలోనే 1943లో జరిగిన ఎన్నికల్లో విజయడంకా మోగించి కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడం జరిగింది. అనంతరం కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎన్నో కార్యక్రమాలు సినిమా నటుడిగా చేసిన సేవలన్నీ మనకు తెలుసు. ఎన్టీ రామారావు గారు సినిమా నటుడిగా ఆయన చేసిన పాత్రలు కానీ చేయని పాత్రలు కానీ లేవు. తర్వాత రాజకీయ రంగంలో కూడా 14 సంవత్సరాల పాటు విప్లవాత్మకమైన మార్పులు రాజకీయ రంగంలో తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎన్టీ రామారావు గారు మరణించిన నాటి నుంచి కూడా ప్రతి తెలుగు వారు కోరుకుంటున్నాడు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఎన్టీ రామారావు గారు భారతరత్న అవార్డు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిగా మీరు కేంద్రంలో అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన ఎంపీలే. కాబట్టి మీ అందరూ కూడా మోడీ గారు పెద్ద మనసు చేసుకుని భారతరత్న అవార్డు చేస్తే మేమందరం కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం. ఎందుకంటే తెలుగు వారు ఎప్పుడు కూడా ఇతర ఉపకారం పొందితే ఉపకారం మర్చిపోయే మనుషులు కాదు. మేము మా గుండెలో గుడి కట్టుకుంటాం. కాబట్టి వెంటనే భారతరత్న అవార్డులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం ఇక్కడున్న మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఎప్పుడు కృషి చేస్తామని, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కృషి చేస్తూ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు, ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు, ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు.